ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లయ్య, ఓడ దిగంగానే బోడమల్లయ్య, బోడిమల్లయ్య. ఈ నానుడు ఎవరికి వస్తాడంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వర్తిస్తుంది. ఆయన ఈ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంపీగా ఉన్నది పాలమూరు జిల్లాలో. అన్ని చూసిండు, అన్ని విన్నాడు, కానీ ఏమి చేయలే పాలమూరు జిల్లాకు. మన తెలంగాణ వచ్చింది ఫస్ట్ నీళ్ళ కోసం, సెకండ్ నియామకాల కోసం, థర్డ్ నిధుల కోసం. మరి మన నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాయలసీమ ప్రాంతానికి తీసుకొని వెళ్తుంటే పర్ డే 3 TMC ఆఫ్ వాటర్ సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్, దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటాం. దానికి ఎపిక్స్ మీటింగ్ ఎన్నిసార్లు పిలిచినా పోకుండా గైరాదరయ్యి పైపెచ్చు రాయలసీమకు వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి రొయ్యల పులుసు తిని మీ రాయలసీమ రాలసీమ అయింది, నేను రతనాల సీమను చేస్తా, భేషజాలు లేవు, బేషన్లు లేవు, ఇద్దరం అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసిపోవాలన్న మాట తెలంగాణ ప్రాంతానికి నష్టం కలిగించింది. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ పునాదులపైన ఏర్పడ్డది? పట్టు పునాది రాయి నీళ్లు. ఆ నీళ్లను నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కొల్లగొట్టుకొని పోతుంటే ఎక్కడ కూడా మాట్లాడకుండా, ఒక్కనాడన్న నోరు విప్పి మాట్లాడకుండా వాళ్ళకు సపోర్ట్ చేసి, మళ్ళీ ఇవాళ ఆనాడు రాయలసీమకు సపోర్ట్ చేసి పాలమూరు జిల్లాకు అన్యాయం చేసి 10 సంవత్సరాలు పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళీ మొదలుకొచ్చినాం. పాలమూరు జిల్లాకు అన్యాయం చేసి పాలమూరు జిల్లాకు ఎక్కువ అన్యాయం చేసింది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కారు. పాలమూరు జిల్లాకు ఎక్కువ అన్యాయం చేసింది కేసీఆర్.